యాక్చువల్గా దీంట్లో ఏంటంటేనండి ఆయన 2002 నాటి ఓటర్ ఇంకేం అక్కర్లేదు అంటే ఇంకా ఏ కార్డ్స్ ఏవి తీసుకోం. ఒకవేళ 2002 నాటికి 2002 నాటికి ఆయన ఓటర్ కాకపోతే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మేము మ్యాప్ చేసి ఉంటాము. వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళకి కూడా అవతల సైడ్లో రాస్తాం. 2002 నాటికి ఈయనైనా ఓటర్ అయి ఉండాలి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ నానమ్మ తాతయ్య మామయ్య ఎవరైనా అదే నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ పేరు నమోదు చేసి ఇంకా అక్కడితో సమాప్తం. ఇంకా లేదు అది అయిపోతే దాంట్లో తీసే అయిపోయింది స్కాన్ చేసి పెడతాం. 2 పార్టీలు వచ్చారు కదా, ఏం లేదు అంత అంత క్లియర్గా మనకి పారదర్శకంగా జరుగుతుందండి. అనేది ఫిల్ చేయలేదు ఎందుకంటే ఈయన 2002 నాటికి ఓటర్. 2002 నాటికి ఓటర్ కాకపోయినట్లయితే అప్పుడు వాళ్ళ ప్రొగని అంటే వాళ్ళ తాత తండ్రి నానమ్మ తాతయ్య ఎవరో ఒకరు 2002 నాటికి కూడా మీరు ఓటర్ అయి ఉంటే 2002 తర్వాత 18 ఏళ్ళు నిండు వాళ్ళకి ఉండదు కదా, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో నాగేశ్వరరావు, తండ్రి పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు, జిల్లా తూర్పుగోదావరి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నియోజకవర్గం 35, 93, 84 3 సరిపోయినాయి కదా. ఎస్ఐఆర్లో 2002లో కూడా 45లో ఉన్నాడా, 45, 75 చెక్ చేస్తాం. దగ్గర మన దాంట్లో వయసు ఎంత ఉంది, మన ఇది ఓటర్ లిస్ట్ వయసు ఎంత ఉంది? అదే 54, 72 చూపిస్తుంది. 70 అంటారు లేదో కొంచెం పేపర్ మమ్మల్ని లేదని పంపించి 830 929 919 ఇదిగోండి. ఇప్పుడు ఏం చేసామంటే ఈ ఫామ్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంది కదా, అంటే ఫామ్ నిజానికి ఏంటంటే ఇది పెద్ద సైకిల్. మొదట ఫస్ట్ విడతలో మనం ఫామ్ ఆయనకి ఇచ్చేసి ఆయన ఫిల్ చేసి మళ్ళీ మనకు 2-3 రోజులు ఫోటో ఒకటి ఉంటుంది అనమాట. కలర్ ఫోటో ఒకటి, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో ఒకటి మనకి ఇచ్చినట్లయితే ఈ సంతకం పెట్టేసి మళ్ళీ బిఆర్ఓ సంతకం పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక 4-5 రోజుల తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకొని మళ్ళీ మనకి ఫామ్ ఇస్తారు. ఫామ్ ఇచ్చిన తర్వాత ఇదే వివరాలని బిఎల్ఓ గారు ఆయన యాప్లో అప్డేట్ చేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు ఒక స్కానర్ వచ్చి చూస్తారు కదండి, స్కాన్ కొడితే దీన్ని స్కాన్ చేస్తే ఈ డీటెయిల్స్ ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి. అవి దీని మీద మ్యాచ్ అయ్యేలా చూసుకుంటాం. ఇవి సరిపోతాయి కదా. నాగేశ్వరరావు జవాదిలా తూర్పుగోదావరి జిల్లా అంటే గతంలో కాబట్టి తుని నియోజకవర్గం 45లో ఉంది. అప్పుడు 45లో ఉంది. ఇది 2002 నాటి డీటెయిల్స్ మాట అన్నీ సరిపోయినాయి కదా. నేను రాసిన దానికి 79, 59 సీరియల్ నెంబర్ 59 ఓకే. సెక్షన్ 1 ఓకే. సో అప్డేట్ అంతే కదా. వెరిఫై అండ్ కంటిన్యూ ఏమో